ఈ ప్రభుత్వం మనము ఏం సాధించామనేది గర్వంగా చెప్పుకునే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు అన్నదాత సుఖీభవనే కాదు, నేతలు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, అదేవిధంగా కార్మికులకు కావచ్చు, ఎంతో మందికి ఈ రోజు ప్రతి సంవత్సరం విద్యార్థులుగా కాకుండా అదనంగా ఇస్తూ గత ప్రభుత్వంలో రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ ఏ విధంగా నష్టపోయారో, వాళ్ళు ఏ విధంగా నోటలు పడ్డారో ప్రతి ఒక్కరికి తెలిసింది. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రోజు ప్రతి ఒక్కరికి మేలు కలిగే విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి బాను ప్రతి ఒక్కరి తరపున స్వాగతం సుస్వాగతం స్వాగతం తెలియజేసుకుంటున్నాం. అన్నదాత 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 అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం. కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా. త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్ర
ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. కూటమి ప్రభుత్వంలో ఆ రోజు ఏదైతే తెలియజేశామో సూపర్ 6 లో భాగంగా రైతులకు ఏవైతే మాట ఇచ్చామో అన్నదాత సుఖీభవ సంవత్సరానికి 20,000 రూపాయలు, మొదటి విడత 7,000 రూపాయలు ఆల్రెడీ రైతులకు వేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు మన ప్రీతమ నాయకులు అమర్నాథ్ రెడ్డి గారు రైతులతో సంఘీభావం తెలుపుతూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ర్యాలీగా రైతులతో కలిసి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఆనందంగా ప్రతి ఒక్కరికి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. అన్నదాత 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 అన్నదాత. కొంతమంది అధికారులు ప్రజాప్రతినిధులు మాట్లాడారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇవన్నీ సక్రమంగా అమలవుతా ఉన్నాయి. అందుకే మా జిల్లాలో పూర్తిగా కూడా దానికి సంబంధించినటువంటి ఆదాయం పడిపోయిందని ఆ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు మాట్లాడుతూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మరి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని తీసుకురావడమే కాకుండా మరి సంక్షేమాన్ని కూడా సక్రమంగా తీసుకుంటూ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది. అన్నీ కూడా అంచెలంచెలుగా రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు తీసుకురావడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో పెట్టుబడిదారులను భయపెట్టారు. దానికి ఉదాహరణ మన జిల్లాలో ఉండేటువంటి ఏదైతే ఈ జిల్లాలో రాష్ట్రంలోనే అతి పెద్ద ట్యాక్స్ పేయర్ అయినటువంటి అమర్ రాజా ఇండస్ట్రీస్ ఇక్కడ 9,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళని బెదిరించి భయపెట్టి తెలంగాణకు తరిమేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు తిరుపతి లాంటి దాంట్లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఉంటే అక్కడ గత ప్రభుత్వంలో మనం ఆ కార్యక్రమాన్ని మొదలు పెడితే అవన్నీ కూడా ఖాళీ చేశారు. ఈ మధ్యనే వారం క్రితం ఇక్కడ ఒక చిప్ కు సంబంధించినటువంటి సెమీ కండక్టర్ కు సంబంధించినటువంటి కంపెనీ ఈ రోజు మళ్ళీ మేము ఇక్కడ వచ్చి పెడతామని చెప్పి ధైర్యంగా వస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడిదారులకు ఒకే ఒక మాట చెప్పాడు. ఈ రాష్ట్రాన్ని భయానకమైనటువంటి వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి గారు నెట్టడం జరిగింది. అది మళ్ళీ రానే జగన్ భూతాన్ని ఈ రాష్ట్రంలో మళ్ళీ రానికుండా ఉంటేనే మనం మళ్ళా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ రోజు ఎవరు భయపడాల్సిన పని లేదు. అందరూ ఎవరి పాటికి వాళ్ళు ధైర్యంగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకోవడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తా ఉంది. కాబట్టి ఈ రోజు చేసినటువంటి కార్యక్రమం ముఖ్యంగా రైతులకు ఏ కార్యక్రమం అయితే చేశామో ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మేము అమలు చేశామని చెప్పడానికే ఈ రోజు రైతులు ఎక్కువగా ఉండేటువంటి ఈ యొక్క మార్కెట్ యార్డ్లోకి రావడం, మీకు చెప్పడం, ఇంకా రాబోయే కాలంలో రైతులకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు వాళ్ళ బాగోగుల కోసం
వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమం అన్నీ కూడా అమలు చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం మరి పూర్తిగా చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటూ మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం ఖచ్చితంగా సూపర్ 6 లో సూపర్ హిట్ చేసి వదిలామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి రైతు సోదరులందరికీ కూడా అదేవిధంగా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.